హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఆల్రెడీ టాప్ గ్రేజెస్ అని చెప్పి మేము స్టోరేజ్ గ్రేజెస్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ గ్రేజెస్ అయితే చేయబోతున్నా. సో చాలా మంది తక్కువ రేట్లో తీసుకోవాలనుకుంటారు, ఇన్స్టెంట్ గ్రేజెస్ ఎక్కువ బై చేయాలని అయితే అనుకుంటారు చాలా మంది. ఒకరిద్దరు ఉన్నా లేదా బ్యాచిలర్స్ ఉన్నా లేదా చిన్న ఫ్యామిలీ అయినా కూడా ఎక్కువ ఇన్స్టెంట్కే అయితే వెళ్తున్నారు. సో ఇన్స్టెంట్ ఎక్కువ మంది తీసుకునేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇన్స్టెంట్లో కూడా మీకు మంచి గ్రేజెస్ అయితే ఉంటాయి. ఇన్స్టెంట్లో కూడా మీకు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉన్న గ్రేజెస్ అయితే కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు బెస్ట్ ఇన్స్టెంట్ గ్రేజెస్ అయితే నేను ఈ వీడియోలో సజెస్ట్ చేస్తా. వాటినే తీసుకోండి. ఒక 500 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా వాటినే తీసుకోండి. మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది అయితే. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అందరూ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చి ఏవో స్మిత్ నే చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి 3 లీటర్ ఇన్స్టెంట్ గ్రేజర్, పవర్ వచ్చేసి 3 కిలోవాట్ అయితే ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఫిలమెంట్ కూడా 3 కిలోవాట్ ఫిలమెంట్ యూజ్ చేసి ఉంటారు. అండ్ అలాగే ట్యాంక్ వచ్చేసి మీకు బ్లూ లైన్ డైమండ్ కట్ గ్లాస్ లైన్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తుంటారు. మీకు ఫ్యూచర్స్ విషయానికి వస్తే సో 8 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది, రెస్ట్ ప్రూఫ్ బాడీ ఉంటుంది, ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. వారంటీ వచ్చేసి 5 years మీకు ట్యాంక్ వారంటీ ఉంటుంది. ఫిలమెంట్ మీద మీకు 2 years వారంటీ, మీకు ప్రోడక్ట్ మీద 2 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి మీకు 3200 దాకా మీకు అయితే ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. 5 చెప్తా, 5 లాస్ట్ లో మీకు ఏది బెస్ట్ ఉంటుంది, ఏది ఎవరు తీసుకోవాలని మీకు క్లారిటీ అయితే ఇస్తే చివరి వరకు వీడియోని చూడండి. నెక్స్ట్ వచ్చేసి వీ గార్డ్ నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన చెక్ చేయండి. ఇది వచ్చేసి 3 లీటర్ వీ గార్డ్ నుంచి. సో ఇది కూడా 3 కిలోవాట్ ఫిలమెంట్ యూజ్ చేస్తుంటారు. స్టైన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది, థర్మల్ కట్ ఆఫ్ ఉంటుంది, ప్రెజర్ వాల్వ్ అయితే ఉంటుంది. అవుట్లెట్ వచ్చేసి మీకు 55 degrees దాకా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. వారంటీ చూసుకుంటే మీకు 2 years ప్రోడక్ట్ మీద ఉంటుంది, 5 years వచ్చేసి మీకు ఫిలమెంట్ మీద అండ్ అలాగే గ్రేజర్ మీకు ట్యాంక్ మీద 5 years ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే ఫిలమెంట్ ఉంటుందో అండ్ అలాగే ట్యాంక్ ఉంటుందో ఈ రెండింటికి 5 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ మీకు ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వీనస్ నుంచి అయితే ఉంది. దీన్ని స్పెసిఫికేషన్ డిస్ప్లే చేస్తున్నా చెక్ చేయండి. ఇది కూడా మీకు 3 లీటర్ ఇన్స్టెంట్ గ్రేజరే. సో ఇది కూడా 3 కిలోవాట్ మీకు యూజ్ చేస్తుంటారు. ఫిలమెంట్ అనేది మీకు ట్యాంక్ వచ్చేసి 304 మీకు లీటర్ స్టీల్ ట్యాంకే ఇది కూడా. సో కరోజన్ అయితే రాదు. అండ్ అలాగే థర్మల్ కట్ ఆఫ్ ఉంటుంది, 6 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది, కాపర్ ఫిలమెంట్ అయితే యూజ్ చేస్తుంటారు లోపల. అండ్ అలాగే 5 years మీకు ట్యాంక్ వారంటీ ఉంటుంది, మీకు 2 years ఫిలమెంట్ మీద వారంటీ ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 2850 రూపీస్ అయితే నేను చూసినప్పుడు ప్రైస్ అయితే ఉంది. ఇది 2500కి అలా వచ్చినప్పుడు అయితే తీసుకోవచ్చు, 2500కి తీసుకోవచ్చు. బట్ 3000 ఉన్నా లేదా 2800 ఉన్నా కూడా స్కిప్ చేయండి, అంత ప్రైస్ అయితే పెట్టద్దు. తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు దీన్ని అయితే కన్సిడర్ చేయండి. ఎవరైతే 25కి ఆ ప్రైస్లో కావాలనుకుంటారో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవచ్చు. బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే రా కోల్డ్ నుంచి కూడా ఒక గ్రేజర్ అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నా చెక్ చేయండి. ఇది కూడా 3 లీటర్ ఇన్స్టెంట్ గ్రేజరే. సో ఇది ట్యాంక్ వచ్చేసి స్టీల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, స్మార్ట్ ఎల్ఈడి అయితే ఉంటుంది. 2 years ప్రోడక్ట్ మీద 2 years వీక్ హెల్మెట్ మీద అయితే ఉంటుంది, 5 years ట్యాంక్ మీద ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 3700 రూపీస్ అయితే ప్రైస్ అయితే దీనికి అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్ గా 4 అయితే చెప్పా. ఇంకోటి హెవెల్స్ ఉంది, దాన్ని చెప్తా. సో రాకోళ్ళు ఎందుకు 4th ప్లేస్ లో పెట్టానంటే ప్రైస్ అనేది టూ హెవీ, అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. 3700 అంత ఇన్స్టెంట్కి పెట్టాల్సిన అవసరమే లేదు. సో హెవీ ప్రైస్, దాని ప్లేస్లో మీకు ఏవో స్మిత్ నుంచి ఇంకా బెటర్ ఆప్షన్ అయితే ఉంది, దానికైతే వెళ్ళొచ్చు. రాకోల్డ్ స్కిప్ చేసి ఆ ప్రైస్కి దాన్ని పెట్టాల్సిన అవసరం, తక్కువకి వస్తే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఎక్కువ రేట్ అనిపించింది, నేను అందుకే పెద్దగా కన్సిడర్ అయితే చేయట్లేదు. రాకోల్డ్ది తక్కువ ప్రైస్కి వస్తే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెవెల్స్ నుంచి అయితే ఉంది. హెవెల్స్లో మీకు 3 రకాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి 1 లీటర్ది ఉంటుంది, అండ్ అలాగే 3 లీటర్స్లో 2 రకాలు అయితే ఉంటాయి. 3 కిలోవాట్ ఫిలమెంట్ ఉంటుంది, అలాగే 4.5 కిలోవాట్ అయితే ఉంటుంది. సో ఇది ఎందుకంటే 4.5 కిలోవాట్ అనుకోండి ఎక్కువ పవర్ తీసుకుంటుంది, అండ్ అలాగే హీట్ వాటర్ కూడా త్వరగా అయితే వస్తాయి. ఏదైతే 3 కిలోవాట్ ఫిలమెంట్ కంటే కూడా స్పీడ్గా మీకు 4.5 కిలోవాట్ యూజ్ చేసిన గ్రేజర్లు అయితే వస్తుంది. అండ్ అలాగే 1 లీటర్లో ఉంటుంది కదా, 1 లీటర్ 3 కిలోవాట్, దాంట్లో కూడా ఇంకా స్పీడ్గా వస్తాయి వాటర్ అనేది, హీట్ వాటర్. సో 3 ఇంచుమించు డిఫరెంట్గానే ఉంటాయి. కాకపోతే ఎక్కువ పవర్ మాకు తీసుకున్నా పర్లేదు, వాటర్ అనేది సర్రని రావాలి, స్పీడ్గా హాట్ వాటర్ రావాలనుకుంటే మీరు 4.5 కిలోవాట్ ఉన్నది చూస్ చేసుకోవచ్చు. అది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు నార్మల్గా అన్ని గ్రేజెస్ అనేటివి 3 కిలోవాట్ 3 లీటర్స్తో వస్తాయి కాబట్టి మీరు నార్మల్గా ఇదైనా కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది హెవెల్స్ నుంచి. హెవెల్స్ స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ డిస్ప్లే చేసిన చెక్ చేయండి. ఇది వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే యూజ్ చేస్తుంటారు. 304 గ్రేడ్ మీకు ట్యాంక్ అయితే, ఆటో కట్ ఆఫ్ ఉంటుంది, థర్మల్ ప్రెజర్ వాల్వ్ ఉంటుంది, హీట్ ఇండికేటర్ ఉంటుంది, 5 years మీకు ట్యాంక్ మీద ఉంటుంది, 2 years ఫిలమెంట్ మీద అయితే ఉంటుంది, 2 years కాంప్రహెన్సివ్ ఉంటుంది. వారంటీ వచ్చేసి 2500 దాకా మీకు ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్.
సో ఇది బెస్ట్ ఆప్షన్. 2500కి మీకు హెవెల్స్ బ్రాండ్ నుంచి ఒక మంచి 3 లీటర్ ఇన్స్టెంట్ గ్రేజర్ అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఇది నార్మల్గా తక్కువ టీడీఎస్ ఉండి ఎక్కువ సాల్ట్ వాటర్ లేను ఆ ఏరియాస్లో మీరు ఈ హెవెల్స్ నుంచి కానీ వీగార్డ్ నుంచి కానీ ఇవి కన్సిడర్ చేయండి. ఒకవేళ సాల్ట్ వాటర్ ఉండి అండ్ అలాగే హెవీ టీడీఎస్ ఉన్న ఏరియాస్లో మీరు కన్సిడర్ అయితే చేయొద్దు. ఏవో స్మిత్కి అయితే వెళ్ళిపోండి. సో నా కన్క్లూషన్ అయితే ఇది. ఎక్కువ టీడీఎస్ ఉండి సాల్ట్ వాటర్ ఉంటే మీరు ఏవో స్మిత్కి అయితే వెళ్ళండి. అండ్ అలాగే మీకు నార్మల్ మున్సిపల్ వాటర్ 300 టీడీఎస్ ఆ రేంజ్లో వచ్చే హౌసెస్ అనుకోండి. అప్పుడు మీరు వీగార్డ్ తీసుకున్నా హెవెల్స్ తీసుకున్నా ఇంకేదైనా తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లైఫ్ అనేది టీడీఎస్ మీ వాటర్ని బట్టి లైఫ్ గ్రేజర్ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పిన టీడీఎస్ని మెయింటైన్ చేసుకుంటా అండ్ అలాగే సాల్ట్ వాటర్ లేకుండా చూసుకుంటే మీరు ఏ గ్రేజర్ తీసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అంటే దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.